మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి ఏప్రిల్ 1 వెనస్డే రోజు చేస్తున్న వ్లాగు. ఈ 3 డేస్ అయితే మా సార్ లేడు కదా, మా సారు సాటర్డే రోజు నైట్ ట్రైన్ ఎక్కిండు. అంటే సండే, మండే, ట్యూస్డే ఈ 3 డేస్ నుంచి నేను ఒక్క వీడియో కూడా రికార్డ్ చేయలేదు. మళ్ళీ ఎడిటింగ్ ఇలాంటివి ఏ పనులు లేవు. కంప్లీట్గా రెస్టే తీసుకున్నాను. రెస్ట్ అంటే ఇంట్లో పనులు చేసుకున్నాను, కానీ ఈ వీడియో పెట్టుకొని కొంచెం ఇట్లా టెన్షన్ హడావిడి ఇట్లా ఏం లేకుండా కొంచెం రిలాక్స్గా ఉన్నాను. ఇంకా ఈ రోజు నుంచి రెగ్యులర్గా వ్లాగ్స్ అనేది రికార్డ్ చేస్తూ రెగ్యులర్గా అప్లోడ్ చేయాలని వీడియో రికార్డింగ్ అయితే స్టార్ట్ చేశాను. ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ 8:30 అవుతుంది. ఈరోజు నేను 7:30కి అయితే లేచిన. మా సార్ లేడుగా అని చెప్పేసి 7:30 అయింది లేచేసరికి. ఇంకా 8:30 అవుతుంది కదా. ఈ 1.5 అవర్ ఏంటి అంటే బయట ఇల్లుకి, మళ్ళీ తర్వాత బయట ఆకులన్నీ ఊడ్చేసరికి టైం అయితే అయ్యింది. ఇంక ఇప్పుడైతే వంట చేస్తాను. పిల్లలకి టిఫిన్లోకి అయితే ఏం చేయట్లేదు, వాళ్ళైతే పాలు అడుగుతున్నారు. వాళ్ళకి పాలు పెట్టేసి తర్వాత వంట పని అయితే స్టార్ట్ చేస్తాను. మరి ఇంకెందుకు లేదు, లాగైతే షూట్ చేద్దామా విషమ్మా? బ్రెడ్ ఆమ్లెట్ అడిగిరు కానీ అలా 4 eggs ఉన్నాయి నాన్న. నాకు రేపు ఒకటి కేక్ ఆర్డర్ ఉంది, అది ఎగ్స్తో చేయమని చెప్పారు. 1 kg కేక్కి ఆ 4 eggs యూజ్ చేస్తా, అందుకే నేను బ్రెడ్ ఆమ్లెట్ వేస్తా నేను. ఓకేనా? చెప్పన్నా తీసుకుంటారు, అది ఆ షాప్ దగ్గరనే ఉంటది. ఆ షాప్ ఏడు ఉంటుంది నాకు తెలియదు కదా. నడుచుకుంటే పోవచ్చు. నడుచుకుంటూ పోవచ్చా? ఎట్లా ఏడుంటే మరి గేట్ ఉంటుంది కానీ. అయితే చూద్దాం, ఈరోజు చూసుకున్నాక ఎగ్స్ దొరికినాయి అనుకో రేపు బ్రెడ్ ఆమ్లెట్ వేస్తా. మొన్ననేమో ఎగ్ ఫ్రై చేసిన, అవునా? మొన్న ఫస్ట్ రోజు ఎగ్స్ ఫ్రై చేయలే, తర్వాత మళ్ళీ నేను నైట్ ఎగ్ రైస్ చేసిన మీకు. మళ్ళీ ఇప్పుడు బ్రెడ్ ఆమ్లెట్ అంటే దాంట్లో 4 eggs ఉన్నాయి. నాకు కేక్ ఆర్డర్ కోసం ఆ 4 eggs కావాలన్నా ప్లీజ్. సరే, పాలు తీసుకురా ఫ్రిడ్జ్లో. విషయం కంటే బ్రెడ్ ఆమ్లెట్ కావాలంట. అంత ఫ్రిడ్జ్లోనేమో ఎగ్స్ 4 ఉన్నాయి. రేపు ఒకటి చిన్న కేక్ ఆర్డర్ ఉంది, అదైతే కంప్లీట్ చేయాలి కాబట్టి బ్రెడ్ ఆమ్లెట్ వేయనని అయితే చెప్పిన. ఈ హీటర్ వస్తలేదు, దీన్ని ఫస్ట్ మంచిగా పెట్టాలి. నేను రోజు హీటర్స్ అయితే వాడుతూ ఉంటాను కదా. ఒక్కొక్కసారి స్ప్రింగ్ అనేది బాగా వేడైపోయి అక్కడి వరకు కాలిపోతుంది. కాలిపోయిన ప్రదేశంలో ఏమవుతుందంటే కొంచెం ఆ స్ప్రింగ్ అనేది విరిగిపోతుంది. మళ్ళీ మనం ఆ స్ప్రింగ్ని ఏడ డిటాచ్ అయిందో చూసి మళ్ళీ దాన్ని అటాచ్ చేస్తే హీటర్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక నేనేం చేస్తున్నానంటే అది పెట్టడానికి ముందుగానే పిల్లలు పాలు అడుగుతున్నారు కదా అని చెప్పేసి వాళ్ళ కోసం గిన్నెలో పాలైతే పోసి హీటర్ మీద అయితే పెట్టిన. నిన్న పాలు పొంగిపోయినాయి. నేను కన్నయ్యకి స్నానం చేయించిన, బట్టలు వేస్తుంటేనే పాలైతే ఎక్కువగా పొంగిపోయినాయి. అంటే ఇట్లా ఒక పొంగు అనేది కింద పడ్డదనమాట. లీటర్ పాలు తీసుకున్నప్పుడు ఆ గిన్నెలో నుంచి ఇట్లా పొంగొచ్చి కింద అయితే పడుతుంది. ఆ హీటర్ అయితే పొంగిపోయింది. ఇప్పుడు ఇంకా నేను మళ్ళీ ఆ హీటర్ మీద పాలు పెట్టి ఈ హీటర్ స్ప్రింగ్ అటాచ్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, మనకు ఈ స్ప్రింగ్ ఎన్నిసార్లు ఇరిగినా కూడా అటాచ్ చేస్తూ ఉంటే అది యూజ్ అవుతూనే ఉంటుంది, హీటర్ పనిచేస్తుంది. కొన్నిసార్లు ఇక మనం అతుకు పెట్టలేము ఈ స్ప్రింగ్ని అన్నప్పుడు మనం ఆ స్ప్రింగ్ అనేది చేంజ్ చేస్తే సరిపోతుంది. ఈ హీటర్స్ అయితే నేను నా పెళ్ళైనప్పటి నుంచి ఇవే వాడుతూ ఉన్నాను. నాకైతే కుకింగ్‌కి చాలా కంఫర్టబుల్‌గానే ఉన్నాయి. ఇవి ఇప్పుడు ఆఫ్‌లైన్‌లోనే కాదు, ఆన్‌లైన్ ఫ్లిప్‌కార్ట్‌లో కూడా అవైలబుల్‌గా ఉన్నాయి. కుకింగ్ హీటర్స్ అని సెర్చ్ చేయండి వస్తాయి. వీటి ప్రైస్ కూడా 300 నుంచే స్టార్ట్ అవుతది. ఇక ఆ హీటర్ అయితే ఆన్ అయింది. ఇక ఇప్పుడు నేను పప్పు వండుదామని చెప్పేసి పప్పులు చూస్తున్నాను. పెసరపప్పు అయిపోయింది, ఎర్రపప్పు అయిపోయింది, కందిపప్పు ఏమో కొంచెం ఉంది. ఏం వండాలో తెలుస్తలేదు. మా పిల్లలేమో మునక్కాయ పప్పు అయితే వండమని చెప్పిండ్రు. కందిపప్పు చూస్తేనేమో అది కూడా కొంచెమే ఉంది. ఎటు కానట్టుందని చెప్పేసి కొంచెం ఎర్రపప్పు ఉంటే ఒక గిన్నెలో ఎర్రపప్పు అయితే వేసుకొని ఈ పప్పునైతే నానబెడుతున్నాను. కడాయి పెట్టయితే కూర వండుతున్నాను. ఈరోజు కొంచెం లేట్ అయిపోయింది. బయట ఊడ్చేసరికి రోజు లేట్ అయిపోతుంది. ఈరోజు ఇంకా నేను 7:30కి లేచిన అని చెప్పిన కదా. ఇక మా సార్ ఉన్నా లేకపోయినా రోజు రొటీన్‌గా చేసే పనులు రొటీన్‌గా ఉంటూనే ఉంటాయి కదా. ఆ పనులన్నీ చేసుకుంటున్నా. పిల్లలకేమో పాలు వేడి చేస్తున్నా. ఆనియన్స్ కట్ చేస్తుంటే బాగా కళ్ళైతే మండుతున్నాయి. ఇదే టైంలో మా కన్నయ్య కూడా నన్ను చాలా ఇరిటేట్ అయితే చేసిండు. పొద్దుగాలనే నా చేతిలో దెబ్బలు తిన్నాడు.
నేనేమో వంట చేసుకుంటున్నా. విషయం ఏం చేసిందంటే బెడ్‌షీట్‌లనేవి సదురుతుంది. బెడ్ మొత్తం ఇట్లా బెడ్‌షీట్ ఉంటది కదా! నీట్‌గా అన్నిటిని బెడ్‌షీట్‌లని ఫోల్డ్ చేసి పిల్లోస్ అన్నీ మంచిగా సెట్ చేస్తుందనమాట. తను సెట్ చేస్తుంటే మా కన్నయ్య 3, 4 సార్లు ఖరాబ్ చేస్తుండు వాటిని. నేను బోయిన, "వద్దు నాన్న అక్క మంచిగా పని చేస్తుంది కదా! ఆ బెడ్‌షీట్ అన్ని నీట్‌గా చేస్తుంది. నువ్వేమనకు నాన్న. నువ్వు ఖరాబ్ జేయకు" అని చెప్పిన. ఒక్కసారి చెప్పినంక ఇట్లా చూషిండు. "నువ్వేంది చెప్పేది" అన్నట్టుగా చూషిండు. నేను మళ్ళీ కిచెన్‌లోకొచ్చి నా పని నేను చేసుకుంటున్నా. మళ్ళీ విషయము బెడ్‌షీట్‌లు పెడుతుంటే మళ్ళీ వాటిని ఖరాబ్ చేస్తుండు. అయితే తను మంచి పని చేస్తుంది. ఈయననేమో చెడ్డ పని చేస్తుండు. అంటే అది డిస్టర్బ్ అయితే చేస్తుండు. మొత్తం ఖరాబ్ చేస్తుండు. పైగా మళ్ళా ఈయన తప్పు కాదు, విషయమ్మదే తప్పు అన్నట్టుగా విషయమ్మని కొడుతుండు. నాకు బాగా కోపమొచ్చింది. "నువ్వు 2, 3 సార్లు చెప్పినా గూడా నా మాట ఇనకుండా మళ్ళా నువ్వే మిస్టేక్ జేసుకుంటా నువ్వు అక్కని కొట్టినవు" అని జెప్పేసి కోపం మీద పోయి కొట్టిన ఒక 2 దెబ్బలు. కొట్టినంక కన్నయ్య అయితే ఏడుస్తుండు. నాకు వాళ్ళని ఎంత కోపం మీద కొట్టినా గూడా కొట్టిన తర్వాత నాకే మస్తు తాగవా? బాధయితది. తాగవా? ఎందుకు తాగవు? చెప్పు. ఏడవకు, ఏడవకు. నువ్వు ఇట్నే చేసినావు అనుకో మళ్ళీ కొడతా. మిస్టేక్ ఎవరిది కన్నయ్య? నీదా కదా? మమ్మ తమ్ముడు అంటున్నాడు కదా, నువ్వే నన్ను ఓడిపిస్తావు మళ్ళా రావా అంటున్నాడు. ఇను మిస్టేక్ ఎవరిది? మిస్టేక్ ఎవరిది చెప్పు నాకు. నువ్వు చెప్తావా చెప్పవు? మిస్టేక్ ఎవరిది? నాదే. నీదే కదా. అక్క చెయ్యొద్దు అని చేస్తున్నాక కూడా చెప్తున్నాక కూడా నువ్వు అట్లా చేయొచ్చా? ఫస్ట్ నేను ఒకసారి వచ్చి అట్లా చెయ్యక్కన్నా అని చెప్పినా చెప్పలేదా? మళ్ళీ చెప్పినాక కూడా నువ్వు ఎందుకు అట్లా చేసినావు? నేను నిన్ను చూస్తున్నాను తెలిసి కూడా నువ్వు అట్లనే చేస్తున్నావు కదా. అక్క మంచిగా పని చేస్తుంది కదా, బెడ్షీట్ చదువుతుంది. నువ్వు ఆమె చదువుతూ ఉంటే ఆమె చేతుల్ని కాళ్ళతో దంతున్నావు. అది కరెక్టేనా? కాదు. ఫస్ట్ నేను వచ్చి చెయ్యకు నన్ను అట్లా వద్దు అని చెప్పినా కదా. చెప్పినా చెప్పలేదా? మళ్ళీ సెకండ్ సార్ నువ్వేం చేసినావు? మళ్ళీ నేను అటు పోగానే మళ్ళీ అదే పని చేసినావు కదా. అప్పుడు కోపం వస్తుందా రాదా? మంచి పని చేస్తుంటే ఇరిటేట్ చేయొద్దు కదా, ఖరాబ్ చేయొద్దు కదా. అందుకే కొట్టినా. నువ్వు రేపటి నుంచి మంచి పనులు చేయి, నేను కొట్టను. ఓకేనా? నేను కొట్టిన చిన్న దెబ్బలు అయితే ఈయన ఏడుస్తుండు. బంద్ చేయి. నేను పట్టాక అది ముందు 10 రాసిన కదా, 28 ఉన్నాయి. ఆ 28 కంప్లీట్ చేయను మేడం. ఆ 28 ముందు రాసి ఒకటేసారి ఉన్నాయంట. నీకు ఏంది, నువ్వు ఒక్కదాన్ని కంప్లీట్ చేయలేవు కదా నాన్న. నా పని అయిపోతేనే కదా నేను వచ్చి నీకు హెల్ప్ చేసేది. చూడదీపా. అయితే వంట చేసుకుంటున్నాను. మళ్ళీ చాయ్ తాగిన తర్వాత కిచెన్‌లోకొచ్చి విషయం వచ్చేసి తనకి భరతనాట్యంది మేడం అయితే కొన్ని ముద్రాస్ రాయమనైతే చెప్పిందంట. అవి నేనిప్పుడు రాస్తా అనైతే అంటుంది. నాకు కొంచెం మార్నింగ్ కోపంలో ఉన్నాను. పిల్లల్ని కొన్నిసార్లు మనము పొద్దున్నుంచి సాయంత్రం వరకి చూసుకొని రోజులు చూసుకొని కొన్నిసార్లు అలసిపోతాము. మనం ఏ పనైతే చేయొద్దంటామో వాళ్ళు అదే చేస్తారు. మా పిల్లలేందంటే అన్నిట్లల్లో మంచిగుంటరు. అన్నం తినే కాడ మంచిగుంటరు. మళ్ళా రాసుకునే కాడ మంచిగుంటరు. మళ్ళా ఇవేమన్నా కొత్తయి వేరే వాళ్ళతోని మాట్లాడుతున్నా, ఎవరైనా చాక్లెట్స్ ఇచ్చినా, ఈ షేరింగు, కేరింగ్ ఇవన్నీ ఉంటాయి గానీ, ఎప్పుడైతే వాళ్ళిద్దరూ ఆడుకుంటారో వాళ్ళకు ఫైటింగ్ అనేది స్టార్ట్ అయితది. నేను ఆ ఫైటింగ్ అసలు ఆపలేను. కొన్ని సార్ల మా కన్నయ్యనే మొండిగా చేస్తాడు. విష్యునేమో కొడతాడు. ఆమెనేమో ఏడుస్తది. మళ్ళా ఆళ్ళట్లా చేస్తుంటే మనం పొద్దుకి ఒక 2 సార్లో, 3 సార్లో పిల్లలు గొడవ పడితే ఆపుతాం గానీ, పొద్దంతా అదే పని అని చెప్తే మనకు గూడా చిరాకొస్తది గదా! నాకు గూడా పొద్దుగాల లేవంగానే ఎంత సర్ది చెప్పినా ఇనకపోతే కోపమొచ్చి కన్నయ్యని కొట్టిన.
ఇక కొట్టిన తర్వాత కొద్దిసేపు కోపంగానే ఉన్నా. నువ్వు అట్లనే చేస్తున్నావు, తమ్ముడు అట్లనే చేస్తుండు" అని చెప్పేసి కొంచెం కోపంలోనే ఉన్నా. ఇక వంట పనంతా అయిపోయిన తర్వాత అప్పుడు రిలాక్స్ అయ్యి నాకు నేనే చాలా బాధపడ్డాను. అదేందో తెలవదు, కొట్టక ముందుకేమో కోపమొస్తది. కొట్టిన తర్వాతనేమో వాళ్ళకన్నా ఎక్కువ నాకే బాధయితది. ఇంక నేను కన్నయ్యతోని కొద్దిసేపు టైం అయితే స్పెండ్ చేశాను. ఇంకా వాళ్ళిద్దరూ ఆడుకుంటున్నారు. నేనేమో కిచెన్ అయితే వంట అయిపోయినంక కడిగేస్తున్నాను. గ్యాస్ ఏం కడగట్లేదు. కింద కింద కొంచెం ఆయిలీగా అనిపిస్తే కడుగుతున్నాను. ఇక్కడ గిన్నెలు తోమే దగ్గర ఎప్పుడు గిన్నెలు తోమినా గూడా సబ్బు పెట్టి ఇదంతా రుద్దుతా. అయినా గూడా ఊకనే నల్లగా అయితది. ఎందుకో తెలవదు నాకట్లా అయితది. అంటే నాకే గాదు, ఇక్కడ క్వార్టర్స్‌లోళ్ళందరికీ ఇదే పరిస్థితి. పనయిపోయినంక నేను ఇంకా ఫ్రెష్ అయిపోయి పిల్లలిద్దరికీ స్నానం చేయించి, అన్నం తిని ఒక గంట సేపు థంబ్‌నెయిల్, బ్యానర్ అయితే చేశాను. మరి నేను చేసిన మన ఛానల్ థంబ్‌నెయిల్, బ్యానర్ ఎలా ఉందో కామెంట్ అయితే చేసి చెప్పుర్రి. ఇంకా ఆఫ్టర్‌నూన్ అయితే ఒక స్వీట్ చేద్దామని చెప్పేసి కిచెన్‌లోకొచ్చాను. ఫస్ట్ అయితే ఇక్కడ ఫ్రీ హిట్ లాగానే పెట్టుకున్నాను. కాకపోతే గిన్నెలో కొన్ని వాటర్ ఏసుకొని పెట్టినా. ఇదేంటంటే మనం ఉడికియాలి ఈ స్వీట్‌ని. ఇది నేను గోధుమ పిండి తర్వాత కోకోనట్‌తో అయితే చేస్తున్నాను. మొన్న శ్రీరామనవమికి కొబ్బరికాయ కొట్టినాం గదా! ఆ కొబ్బరికాయ అయితే ఉన్నది. అది ఇంకా నేను ఏ స్వీట్‌లలోకి వాడలేదు. ఈరోజు ఒక చిన్నది స్వీట్ అయితే చేస్తున్నాను. దీనికోసం ఫస్ట్ 1 కప్పు గోధుమ పిండి తీసుకొని జల్లించుకున్నాను. మళ్ళీ మిక్సీ జార్‌లో 1 కప్పు కొబ్బరైతే వేసుకున్నాను. దీన్ని కొంచెం మనం గ్రైండ్ చేసుకోవాలి. మరి పేస్ట్‌లా అయితే చేసుకోవద్దు. ఇగ చూస్తున్నారు గదా! కొబ్బరిని గూడా ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందాక మనం గోధుమ పిండి వేసుకున్నాం గదా! అదే గిన్నెలో అయితే వేసేసుకోవాలి. మరి కొబ్బరిని పేస్ట్‌లాగా అయితే చేసుకోవద్దు. అలా చేసుకుంటే మనకు కొబ్బరి ఫ్లేవర్ అయితే తెలీదు. ఇక ఈ కొబ్బరిని గూడా వేసుకున్న తర్వాత దీంట్లోనే ఇది పక్కన పెట్టుకొని మళ్ళీ దీంట్లోకి షుగర్ పౌడర్ కావాలి గదా! మళ్ళీ ఇంకా మిక్సీ జార్ తీసుకొని దాంట్లో హాఫ్ కప్పు షుగర్, ఒక 4, 5 యాలకులేసేసి ఇలా పౌడర్‌లాగా చేసుకొని ఇలా మొత్తం అయితే అంతా కలిపేస్తున్నాను. ఈరోజు నేను చేసే ఈ స్వీట్‌కి ఏ పేరు పెట్టను. జస్ట్ స్వీట్ అనే అంటాను. గోధుమ పిండి, కొబ్బరి స్వీట్ అనమాట. ఇప్పుడు కొన్ని కొన్ని పాలేసుకుంటూ ఇదంతా మంచిగా మిక్స్ చేస్తున్నాను. అయితే ఇది నేను శ్రావణీస్ కిచెన్‌లో అయితే చూసాను. తనేమో కేక్‌లాగా చేసింది. తను గూడా ఇదే ప్రాసెస్ చేసింది గానీ, తను బేకింగ్ సోడా ఏసి దానిపైన లెమన్‌ని పిండి చేసింది. అయితే నా దగ్గరనేమో లెమన్ లేదు అని జెప్పేసి నేను బేకింగ్ సోడా స్కిప్ చేసేసి బేకింగ్ పౌడర్ అయితే వేశాను దీంట్లో. ఇగ ఇది చూస్తున్నారు గదా! కొన్ని కొన్ని పాలేసుకొని ఇలా లిక్విడ్‌లాగా కొంచెం థిన్‌లాగా కలిపేసుకున్నాను. శ్రావణీస్ కిచెన్ ఆమెనేమో దీంట్లో ఆయిల్ అయితే ఎయ్యలేదు. నేనేమో ఆయిలేసాను. మరి టిన్నుకి అతుక్కపోతుందని జెప్పేసి ఇగ చూస్తున్నారు గదా! ఆయిలేసేసి ఇలా కలిపేసుకొని బ్రెడ్ చేసుకునే మౌల్డ్ ఉంటది గదా! దానికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని గోధుమ పిండి వేసుకొని ఇలా ఇప్పుడైతే బ్యాటర్ వేసేస్తున్నాము. ఇది మనం కేక్ లాగానే బాయిల్ చేసుకోవాలి. ఇగ చూస్తున్నారు గదా! ఒకసారి ట్యాప్ చేసేసి ఈ లోపే ఈ వాటర్ అనేవి మంచిగా మసిలిపోవాలి. అప్పుడు మనం కేక్ టిన్ అయితే పెట్టేయొచ్చు. మనం ఇది చిన్న చిన్న కప్స్‌లలో వేసుకొని గూడా జేయొచ్చు. అయితే ఈరోజు చేసిన ఈ స్వీటు చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. కానీ టూ స్పాంజీగా అయితే రాలేదు. మౌల్డ్ పెట్టిన తర్వాత 30-35 మినిట్స్ వరకైతే మనం దీన్ని ఉడికించుకోవాలి. ఈలోగా నేను విషయమై కన్నయ్యవి బుక్స్ అయితే చూపిస్తాను. ఇక మొన్న సండే రోజు స్కూల్‌కి పోయి అయితే పిల్లలకి బుక్స్ తీసుకొని వచ్చినాయి కదా! ఈ బుక్స్‌కు ఎన్ని పైసలు అయినాయంటే 4745 రూపీస్ అయితే అయినాయి. వామ్మో! బుక్కులేమో చిన్న చిన్నగున్నాయి, రేట్లేమో పెద్ద పెద్దగున్నాయి. ఏందో ఏమో, ఏం చదువులో ఏమో. ఇగో సెకండ్ క్లాస్‌కే గిన్ని బుక్కులు గింత రేటుంటే మనం 10థ్ క్లాస్ ఉన్నప్పుడు గిన్ని బుక్కులు తీసుకుపోయినామా అసలు? మనకు 6 సబ్జెక్టులు ఉండేవి, 6 కాపీస్ ఉండేవి అంతే. ఇగో వీళ్ళకు చూడు ఎన్ని బుక్కులు. మొత్తం ఒక 13 బుక్కులు ఉన్నట్టున్నాయి. ఈ బుక్కులన్నిటినీ ఎప్పుడు చదవాలి, ఎప్పుడు నేర్చుకోవాలి, ఎప్పుడు రాయాలి, ఏందో ఏమో ఈ పిల్లలకి ఇంత ఆరాటం. ఇది వచ్చేసేమో డ్రాయింగ్ బుక్ కనిపిస్తుందా? ఇదొకటి డ్రాయింగ్ బుక్. తర్వాత ఇది ఎంఎస్సి, జీకే, సైన్స్, సోషల్ స్టడీస్ అంట, కంప్యూటర్, మ్యాథ్స్, హిందీ హ్యాండ్ రైటింగు, హిందీ గ్రామర్ బుక్, హిందీ టెక్స్ట్ బుక్, తర్వాత కల్సివ్ రైటింగ్ బుక్, ఇంగ్లీష్ బుక్,
ఫన్ విత్ గ్రామర్. ఇగో గిన్ని బుక్కులు వాయమ్మనే. ఈ బుక్కులు అన్నీ ఎప్పుడు చదవాలి, ఎప్పుడు అయిపోవాలి, పిల్లలు ఎప్పుడు నేర్చుకోవాలి. మీరు అంటారు కదా సరిత ఊకే చదివిస్తావు, సరిత ఊకే చదివిస్తావు అని అంటారు. నేనైతే ఊకేం చదివిపియను. సాయంత్రం స్కూల్ నుంచి అదే మధ్యాహ్నం స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఒక 1 అవర్ అయితే హోంవర్క్ రాస్తారు. మళ్ళీ తర్వాత నైట్ కొద్దిసేపు చదివిస్తాను. మధ్యాహ్నం హోంవర్క్, నైట్ చదివించడము. ఇగో గిన్ని బుక్కులు తీసుకున్నప్పుడు ఈ బుక్కులకి 100% న్యాయం చేయకున్నా కూడా 100లో సగం ఒక 50%, 30% చదివిపియాలి కదా. అదో నా ప్రయత్నం కూడా గదే. అందుకే పిల్లలకి అయితే చదివిస్తాను. ఈ బుక్స్కి అన్నిటికీ నేను కవర్ వేయాలి. తర్వాత ఇంకా నోట్బుక్లకు కవర్ వేయాలి. మళ్ళీ స్కూల్ అయితే April 7th నుంచే వీళ్ళకి స్కూల్ రీఓపెన్ అవుతుంది కదా. అప్పటి వరకు ఇవన్నిటికీ కవర్ వేసి అయితే పెట్టాలి. ఒక్కొక్క బుక్ నేను దగ్గర నుంచి అయితే చూపిస్తాను. అదే కవర్ ఎట్లుంది, ఏంది, రేట్ ఎంత అయిందని చూపిస్తా. ఇవి వచ్చి విషమ్మ బుక్కులు. ఇగో ఇవి వచ్చేసి మాకు అన్నయ్య బుక్కులు. ఈయన బుక్కులు కూడా అంతే. యూకేజీ చదువుతుండు. యూకేజీకి గిన్ని బుక్కులు అవసరమా. ఇదేంటంటే ఆర్ట్ విత్ మ్యాజిక్ అంటే డ్రాయింగ్ బుక్ ఒకటి కనిపిస్తుందా, దగ్గర నుంచి చూపిస్తా. డ్రాయింగ్ బుక్, ఇది కూడా డ్రాయింగ్ బుక్కే. ఇది స్పీక్ వెల్ ఇంగ్లీష్ బుక్, ఇది ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్, హిందీ బుక్, రైమ్స్ బుక్, హిందీ రైమ్స్ బుక్, హిందీ అది టెక్స్ట్ బుక్, అదే రైటింగ్ బుక్. తర్వాత వరల్డ్ లెర్నింగ్ అంట, ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అంట. ఈయనకి ఎందుకు ఎన్విరాన్మెంటల్ స్టడీస్, మనకు ఇంటర్లో ఎన్విరాన్మెంటల్ సబ్జెక్ట్ ఒకటి ఉంటే ఆ ఎగ్జామ్ మొత్తం చూసుకుంటూ రాపించేది కదా. ఇగో ఇప్పుడే వచ్చింది వీళ్ళకి ఇది. ఏందో ఏమో. మై బిగ్ బుక్ ఆఫ్ ప్లే లెర్న్ అంట. ఏడాడుకోవాలి, ఏడ చదువుకోవాలి. ఇది మ్యాథ్స్, ఇది వచ్చేసేమో రైటింగ్. ఇన్ని బుక్కులు ఉన్నాయి చూడు. అసలు పిల్లలకి ఎంత కష్టం అవుతుంది. మీరేమో చదివిస్తున్నారు. మరి ఇన్ని బుక్కులు కొన్నప్పుడు దాంట్లో ఒక 30% అని పిల్లల్ని చదివియాలి కదా, వాళ్ళకి రాపియాలి కదా. ఇదంతా ఏంటంటే వీళ్ళు పిల్లలకి ఇచ్చే స్టడీస్ కాదు, ఇక్కడ పేరెంట్స్కి ఇచ్చే స్టడీస్. మేమే చదవాలి, మేమే చదివియాలి. స్కూల్కి పోతారు, వస్తారు, అంటే హాలిడేస్ వస్తాయి. అంతకు మించి ఇంకేముంది, ఏం లేదు స్కూల్లో. ఇవి వచ్చేసామా ఇట్లా స్టిక్కర్స్ తీసుకున్నా, వేస్తాను. మళ్ళీ ఈ కాపీస్ ఏమో విషమ్మకి అయితే తీసుకున్నా. ఎన్ని 1 2 3 4 5 6 7 8 9 10 కాపీస్ అయితే విషయం కోసం తీసుకున్నా. అయితే కన్నయ్యకు కాపీస్ తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదంటే పోయినసారి మా సారు మొత్తం ఇట్లా ఇంగ్లీషు, హిందీ, మ్యాథ్స్ ఇట్లా సెట్ లెక్కలు తెచ్చిండు. దాంట్లో కన్నయ్యకు అవసరమైన ఒక 8 కాపీస్ అయితే ఉన్నాయి. అవి అయితే ఇస్తాను. ఇవి విషయం కోసం వీటన్నిటికీ కవర్ అయితే వేయాలి. ఇవి వచ్చేసేమో స్కూల్ డైరీలు. ఈ స్కూల్ డైరీ నేను మీకు దగ్గర నుంచి అయితే చూపిస్తాను. కన్నయ్య మజ్జిగ తాగుతురా. రెండు సేమే ఉన్నాయి. పిల్లలది స్కూల్ డైరీ అయితే చూయించాను. కాకపోతే లెంత్ ఎక్కువైపోయిందని నేనే మళ్ళీ డిలీట్ అయితే చేశాను. రేపటి ఎల్లుండి వీడియోలో డైరీ అయితే చూపిస్తాను. అంటే ఎప్పుడు హాలిడేస్ ఉంటాయి, ఎప్పుడు ఎగ్జామ్స్ ఉంటాయి అవన్నీ డైరీలో ఇస్తారు. ఆ డైరీ ఒకసారి చూపిస్తాను. ఇగో 35 మినిట్స్ లోపు ఇదైతే బేక్ అయిపోయింది. చూస్తున్నారు కదా. పైన కొంచెం గోల్డ్ కలర్‌లో వస్తదేమో అని అనుకున్నాను. అట్లనే వైట్ కలర్ ఉంది. మరి అది ఎంతవరకు బేక్ అయిందో ఏమో! ఇగ అది చల్లారేలోపు గిన్నెలైతే తోమేస్తున్నాను. ఇగ ఈవినింగ్ అయితే చాయ్ ఏం పెట్టుకోలేదు ఈరోజు. పిల్లలకి పాలు గూడా ఏం పోయలేదు. వాళ్ళు గూడా ఈ స్వీట్స్ అయితే తిన్నారు. నేను కూడా తిన్నాను గదా! చాయ్ తాగాలనిపియలేదు. గిన్నెలు తోమడం అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ స్వీట్‌నైతే రివర్స్ చేసేసి తీస్తున్నాను. చూస్తున్నారు గదా! కొంచెం గూడా మనకు పైన బ్రౌన్ కలర్ అనేది వస్తే అయినట్టు అనిపిస్తది. కానీ ఇంత తెల్లగా
ఇదేంది మంచిగొచ్చిందా? రాలేదా? అని డౌట్ అయితే నాకుంది. కానీ టేస్ట్ మాత్రం బావుంది. మనం కొబ్బరేసాం కాబట్టి కొబ్బరి మొత్తం తడిగా ఉంటది కాబట్టి ఇది మరీ స్పాంజీగా అయితే రాలేదు. కొంచెం మెత్తగానే వచ్చింది. ఇలాచీ ఫ్లేవర్ ఏసాం కాబట్టి ఇలాచీ ఫ్లేవర్ మంచిగా తెలుస్తుంది. ఈ స్వీట్ అయితే చాలా బావుంది తెలుసా! విషమక్క అన్నయ్య గూడా చాలా ఇష్టంగా తిన్నారు. మళ్ళీ ఇంకా 4, 5 పీసులేమో మిగిలిపోయినాయి మేము తినంగా. ఇగో ఒక్కొక్కటి కట్ చేసి అయితే చూపిస్తున్నాను గదా! ఒకటి కట్ చేయగానే టేస్ట్ ఎలా ఉందో అని చెప్పేసి నేనైతే టేస్ట్ చేశాను. చాలా బావుంది. చాలా బావుంది. మరి ఈ స్వీట్‌కి ఒక పేరు పెట్టాలి గదా! గోధుమ పిండి కోకోనట్ స్వీట్ అనైతే నేను థంబ్‌నెయిల్‌లో రాస్తాను. మీరు గూడా ట్రై చేయండి మీ ఇంట్లో కొబ్బరుంటే. ఇంకా ఈవినింగు 5:30 అవుతుంది. విషమని డాన్స్ క్లాస్ నుంచి తీసుకురావడానికైతే వెళ్తున్నాను. ఇగ పిల్లలొచ్చిన తర్వాత స్వీట్స్ అయితే తిని నైట్ అన్నం వండేసుకొని అన్నం తిన్నాము. ఈ వ్లాగ్ అయితే ఈడితో ఎండ్ చేస్తున్నాను. మరి మీకు ఈ వీడియో నచ్చితే ఒక చిన్న కామెంట్, లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి. గుడ్ నైట్.